ఏపీలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఖరారైంది. ఎన్నికల ప్రచార సభలు రోడ్ షోలలో మోదీ పాల్గొననున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కలిసి కూటమిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లు కూటమి అభ్యర్థుల విజయం కోసం విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. వీరికి తోడు ప్రధాని నరేంద్ర మోదీ కూటమి అభ్యర్థులకు మద్దతుగా నిర్వహించే సభలు, రోడ్ షోలలో పాల్గొననున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నెల 7, 8వ తేదీల్లో రోడ్ షోలో సభల్లో పాల్గొనున్నారు. రాజమహేంద్రవరంలో కూటమి ఎంపీ అభ్యర్థి పురంధేశ్వరికి మద్దతుగా 7వ తేదీ సాయంత్రం 3:30 వేమగిరిలో తలపెట్టిన సభలో మోదీ పాల్గొని ప్రసంగిస్తారు. సాయంత్రం 5:45 అనకాపల్లి పరిధిలో రాజుపాలెం సభలో మోదీ పాల్గొని ప్రసంగిస్తారు. 8వ తేదీ సాయంత్రం 4 గంటలకు పీలేరు సభలో మోదీ పాల్గొని ప్రసంగిస్తారు. అదే రోజు రాత్రి 7 గంటలకు విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంజ్ సర్కిల్ వరకు రోడ్ షోలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. మొత్తంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ప్రధాని మోదీ పర్యటన అయితే ఖరారైంది. 7, 8వ తేదీల్లో ఈ పర్యటన ఉండనున్నట్లుగా తెలుస్తోంది. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శివకుమార్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శివకుమార్, మొత్తంగా ప్రధాని పర్యటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? విజయ్ కేంద్రంలో మూడోసారి అధికారంలో రానున్న బీజేపీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలపై ఫోకస్ పెట్టిందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగా ఏపీలో ఎవరైతే ఎన్డీఏ కూటమికి సంబంధించి అభ్యర్థులు విజయం కోసం ఈ నెల 7, 8 తారీఖులో అయితే ప్రధానమంత్రి ఏపీలో పర్యటిస్తున్నారు. ఏ ప్రాంతాల్లో అంటే ఏర్పాటు చేసిన బహిరంగ సభల రోడ్ షోలో అయితే ప్రధానమంత్రి అయితే పాల్గొన్నారు. ఇందులో అయితే రాజేంద్రపురం బీజేపీ అభ్యర్థిగా పురంధేశ్వరి అభ్యర్థిగా పోటీ చేయనున్న ఆ విజయానికి మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించి 7, 8వ తారీఖులో ప్లాన్ చేసినట్లుగా మనకు సమాచారం అందుతోంది. ఇక మొత్తంగా అనకాపల్లిలో, విజయవాడలో మరికొన్ని ప్రాంతాల్లో ప్రధాని బహిరంగ సభల్లో పాల్గొని దాంతోపాటుగా విజయవాడలో రోడ్ షోలో కూడా పాల్గొననున్నారు. మొత్తంగా ప్రధాని మోదీకి సంబంధించిన షెడ్యూల్కి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శివకుమార్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శివ. విజయ్ కేంద్రంలో అధికారంలో రావడానికి మూడోసారిగా అధికారంలోకి బీజేపీ రావడానికి అయితే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల మీద ఫోకస్ పెట్టిందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఎన్డీఏకి సంబంధించి కూటమిలో అభ్యర్థులు విజయం సాధించడం కోసం ఈ నెల 7, 8 తారీఖుల్లో అయితే ప్రధానమంత్రి ఏపీలో పర్యటిస్తున్నారు. ఏ ప్రాంతాల్లో పర్యటించాలంటే బహిరంగ సభల్లో రోడ్ షో కూడా పాల్గొన్నారు. రాజేంద్రవరం మరియు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పురంధేశ్వరికి మద్దతుగా ఈ నెల 7వ తారీఖున సాయంత్రం 3:30 అయితే మేలగిరిలోని ఏర్పాటు చేసిన సభలో అయితే మోదీ ప్రసంగించున్నారు. అదే రోజు సాయంత్రం 5:45 నుంచి అనకాపల్లిలో ఉన్న సభలో కూడా పర్యటనలోనే రాజుల పాలెంలో సభలో కూడా ప్రధానమంత్రి పాల్గొన్నారు. థ్యాంక్ యూ శివ.